కాసేపట్లో విజయవాడకు వెళ్లనున్నారు వైఎస్ షర్మిల. ఎన్నో ఏళ్లుగా ఎడముఖం పెడముఖంగా ఉన్న అన్నా చెల్లెళ్ళు మరికొద్ది సేపట్లో కలిసి వివాహ వేడుకపై ముచ్చటించనున్నారు. ఈ మేరకు ఇడుపులపాయ నుంచి స్పెషల్ ఫ్లైట్లో నేరుగా తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకొని తన తనయుడు రాజారెడ్డి వివాహ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ శుభలేఖను అందించనున్నారు. కాగా సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి షర్మిల కలుస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా అన్నా చెల్లెళ్లైన జగన్ షర్మిలకు మధ్య వైరం ముదిరి మౌనం చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఈనాటి వరకు మాట్లాడుకోలేని పరిస్థితి. ఈ గ్యాప్లోనే అన్నను విభేదించి షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని చేశారు. అయితే ఈ విభేదాలను దూరం చేస్తూ అన్నగా మేనమామగా తన తనయుడైన రాజారెడ్డి వివాహ వేడుకకు హాజరు కావాలని వెడ్డింగ్ కార్డు ఇచ్చి కోరనున్నారు షర్మిల. ఇక ఇదిలా ఉంటే రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు షర్మిల. అక్కడ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. ఈ సందర్భంగా హస్తం హైకమాండ్ తో చర్చలు జరపనున్నారు. అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న షర్మిల ఏపీ కాంగ్రెస్ లో ఎంట్రీ తర్వాత తన తోబుట్టువైన అన్న జగన్ పైనే పొలిటికల్ యుద్ధం చేయనున్నారు. రైట్, రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు షర్మిల. అక్కడ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రేపు ఢిల్లీకి రానున్నారు షర్మిల. ఈ నేపథ్యంలో అంటే ఏపీలో ఉన్న పరిస్థితుల్ని బట్టి ఆమె ఢిల్లీకి వెళ్తుండడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీని విలీనం చేస్తున్నారు, అది దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టేనా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్గా గత కొంతకాలంగా కూడా కొన్ని ఊహాగానాల మధ్య వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారంటూ కూడా గత కొంతకాలంగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దాన్ని బలాన్ని చేకూరుస్తూనే గతంలో కర్ణాటక ఫలితాలు వచ్చిన తర్వాత డీకే శివకుమార్తో షర్మిల మీట్ అవ్వడం కానీ, తర్వాత ఇటు కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్కు దగ్గర అవుతారు, కాంగ్రెస్ నుంచి తెలంగాణలో పోటీ చేస్తారంటూ కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఫైనల్గా బయట నుంచి తాను కాంగ్రెస్కు సపోర్ట్ చేశారు. ఇటు అధిష్టాన పెద్దలు కూడా పలుమార్లు కలిసి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని కోరిన నేపథ్యంలో కొన్ని ఈక్వేషన్స్ కారణంగా బయట నుంచి సపోర్ట్ చేయాలని కూడా బీజేపీ అటు కాంగ్రెస్ అధిష్టానం కోరిన నేపథ్యంలో ఫైనల్గా తాను తెలంగాణలో కాంగ్రెస్కు బయట నుంచి సపోర్ట్ చేశారు. ఇక నిన్న మాట్లాడుతూ కూడా మేము బయట నుంచి సపోర్ట్ చేశాం కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించింది, మా ఓట్లు కూడా దాంట్లో ఉన్నాయనేది ప్రధానంగా ఇండైరెక్ట్గా చెప్పిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఏపీ పీసీసీ పగ్గాలనేవి షర్మిలకు అప్పగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. దానికి అనుగుణంగా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానిపై ఇప్పటికే షర్మిల భర్త అనిల్తో కూడా పలుమార్లు అధిష్టానం చర్చించింది. ఇటు షర్మిల భర్త కూడా ఢిల్లీలో మకాం వేసి 3 రోజులు కాంగ్రెస్ అగ్రనాయకులతో ఇటు సోనియా గాంధీతో కేసీ వేణుగోపాల్తో కూడా పలుమార్లు సమావేశమయ్యారు. కొన్ని ప్రతిపాదనలు కూడా అధిష్టానం ముందు ఉంచినట్లు తెలుస్తుంది. ఇక ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలో ఫైనల్గా షర్మిల కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నట్లు కూడా నిన్న అధికారికంగా ప్రకటించారు. అంటే పార్టీని విలీనం చేసిన తర్వాత ఏపీ పీసీసీ పగ్గాలు అనేవి షర్మిల చేపట్టబోతున్నారనేది ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. అంటే పీసీసీ పగ్గాలు చేపడతారా లేదా కేవలం పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఏపీలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తారా అనే దానిపై మాత్రం అధికారిక ప్రకటన మాత్రం రేపు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు తన సోదరుడు వైఎస్ జగన్ కలిసిన తర్వాత సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఢిల్లీ బయలుదేరతారంటూ కూడా సమాచారం అందుతుంది. ఈ రోజు నైట్కే ఢిల్లీ చేరుకున్న తర్వాత రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమక్షంలో ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వీరి సమక్షంలో రేపు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అక్కడి నుంచి ఒక కీలక ప్రకటన ఉండబోతోంది. అంటే పార్టీని విలీనం చేయడం, పీసీసీ పగ్గాలు చేపడతారా లేదా ఇతర ఏమైనా ప్రాధాన్యతలు ఏమైనా ఉన్నాయా, సిడబ్ల్యూసీ మెంబర్గా తీసుకోవడం కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇతరత్ర పదవులు ఏమైనా ఇస్తారా అనే దానిపై కూడా అధికారిక ప్రకటన మాత్రం రేపు వెలువడే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇటు ఏపీ కాంగ్రెస్ నేతలందరూ కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామంటూ చెప్తూనే ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ,
ఆ కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండి షర్మిలకు సహకరిస్తామంటున్నారు. షర్మిల రాకను స్వాగతిస్తున్నామంటున్నారు. ఇటు ప్రజెంట్ ఉన్న ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గిడిగి రుద్రరాజు కూడా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఆయన కూడా గతంలో పలుమార్లు బిగ్ టీవీ అడిగిన సందర్భంలో కూడా షర్మిల రాకను స్వాగతిస్తున్నాము, అంటే అధ్యక్ష పదవులు ఇస్తే గనక సహకరిస్తాము, అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అందరం కలిసికట్టి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామంటూ కూడా గిడుగు రుద్రరాజు కానీ ఇతర సీనియర్ నేతలందరూ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. గతంలో కూడా ఏదైతే ఏఐసీసీ కార్యాలయంలో ఏపీ పీసీసీ నేతలతో కానీ ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమైనప్పుడు కూడా రాహుల్ గాంధీ షర్మిల గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. షర్మిల వస్తే ఏ విధంగా ఉండబోతుంది, షర్మిల వచ్చిన తర్వాత పార్టీ బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే దానిపై కూడా ఆయన నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. షర్మిలను పార్టీలకు ఆహ్వానిస్తున్నాం, పీసీసీ పగ్గాలు అప్పగిస్తున్నామంటూ కూడా రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నేతలందరూ కూడా తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అందరూ స్వాగతిస్తున్నామని చెప్తూనే ఒకవేళ ఇప్పుడు ఏదైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే గతంలో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఒంతెద్దు పోకడలకు పోయారో అదేవిధంగా ఈవిడ కూడా వ్యవహరించవచ్చేమో, కానీ కొన్ని కండిషన్స్ అయితే పెట్టాలి అనే దానిపై కూడా రాహుల్ గాంధీ ముందు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చినట్టు తెలిసింది. ఫైనల్గా మాత్రం అధిష్టానం మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేమందరూ స్వాగతిస్తాం, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా తెలిపారు. ఫైనల్గా ఈరోజు రాత్రికి బ్రదర్ అనిల్ అలాగే షర్మిల ఢిల్లీ రాబోతున్నారు. అంటే ఢిల్లీ వచ్చే సందర్భంలో అంటే గతంలో ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ప్రయాణం షర్మిల ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా షర్మిలతో పాటు కలిసి నడుస్తానంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. మరికొంతమంది సీనియర్ నేతలందరూ కూడా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వైసీపీలో వారందరూ కూడా షర్మిల వైపు నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం గత కొన్ని రోజులుగా చూసుకుంటే కనుక ఏపీలో రాజకీయ పరిణామాలు కానీ వైసీపీలో రాజకీయ పరిణామాలు ఇన్ఛార్జీలు మార్చడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం, కొత్త వారికి టికెట్లు ఇవ్వడం, ఉన్నవారిని స్థాన భ్రమణం చేయడం, ఇలా వేరు చోట్లకు మార్చడంతో అసంతృప్తులు అనేవి ఇప్పటికీ కూడా ఏపీలో కొనసాగుతున్నాయి. నిన్న కూడా 27 మందిని ఇన్ఛార్జీలు మార్చారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు వారే పోటీ చేస్తారు, ఎంపీలకు కూడా మార్చారు. దానిపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ప్రజెంట్ ఈ రోజు విజయవాడలో కూడా అదే పరిస్థితి నెలకొంది. మల్లాది విష్ణు గురించి కొన్ని చోట్ల ఇటువంటి అసంతృప్తి జ్వాలు అనేవి రేగుతూ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని అందరూ కూడా షర్మిల వెంట నడిచేందుకు కొంతమంది సీనియర్ నేతలు కానీ మొదటి నుంచి షర్మిల పట్ల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల ఉన్న విధేయత ఉన్న వారందరూ కూడా అంటే వారి పట్ల మంచి అభిప్రాయం ఉన్నవారు కానీ వారితో మంచి సంబంధాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్తో అంటే షర్మిలతో కలిసి రావడం వల్ల కాంగ్రెస్కు బలం చేకూరుతుంది అనేది అధిష్టానం దృష్టికి అందరూ తీసుకువెళ్లారు. దానికి అనుగుణంగానే దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, దాంట్లో మొదటగా ఉండేది ఆళ్ల రామకృష్ణారెడ్డి, మరికొంతమంది సీనియర్ నేతలందరూ కూడా షర్మిల వెంట నడవబోతున్నారు. అంటే రేపు ప్రకటించిన దాన్ని బట్టి ఎవరెవరు షర్మిలతో నడవబోతున్నారు, ఎవరెవరు ఎమ్మెల్యేలకు పోటీ చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లియర్గా ఒక ప్రకటన కూడా వెలువడి చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ రోజు షర్మిల నిన్న ప్రకటన చేయడం కాంగ్రెస్లో జాయిన్ అవుతానని, మళ్ళీ ఈ రోజు తన సోదరుడు జగన్తో కలవబోతున్నట్టు నేపథ్యంలో ఓన్లీ కేవలం ఏదైతే తన కుమారుడి వివాహానికి మాత్రమే ఆహ్వానించడానికి వెళ్ళి కలుస్తున్నారా లేకపోతే రాజకీయంగా చర్చలు జరుగుతాయా అనే దానిపై కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కానీ ఫైనల్గా తాను అయితే ఒక ప్రకటన అయితే చేశారు, నేను కాంగ్రెస్ పార్టీతో నడబోతున్నాను, కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నానని. కానీ ఇప్పుడు జగన్ కలవడం కేవలం ఒక సాంప్రదాయబద్ధంగా తన కుమారుడి వివాహానికి రావాలి, ఒక సోదరుడి హోదాలో మేనమావ హోదాలో రావాలి కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. ఒకవేళ జాయిన్ అయిన తర్వాత వెళ్తే మళ్ళీ ఈక్వేషన్స్ వేరేలాగా ఉంటాయి, బయట వేరే విధంగా చర్చలు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఈ రోజు వెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి రేపు కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నారు అనేది ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది. అధ్యక్ష పగ్గాలు చేపడతారా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు, లేదా ఇతర పదవులు ఆవిడకి కేటాయించి రాజ్యసభ కానీ సిడబ్ల్యూసీ పదవి ఏమైనా కేటాయించి ప్రచార కార్యక్రమాలకు వాడుకుంటారనేది మాత్రం రేపు ఉదయం 11 గంటల తర్వాత మనకు అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ శివ.